ఓకే, ఇప్పటివరకు మీరు చెప్పారు నా రాజకీయ గురువు మా బ్రదర్, మా పెద్దనాన్నగారి ద్వారా మాకు రాజకీయాల్లో ఓనమాలు దిక్కుని, మా పెద్దనాన్నే రాజకీయాలు స్టార్ట్ చేసింది కవిత గారు, మా మేనమామ గారే రాజకీయంగా అందరికీ ఆధ్యాత్మిక గురు అన్నట్టుగా మీరు అన్నీ చెప్పారన్నమాట. అంతలా అంటే మీ తండ్రి గారికి ఉన్నంత జోష్, అంటే మీ తండ్రి గారు ఒకనొక సందర్భంలో మావోయిస్టులతోనే యుద్ధం చేసే అంతలా ప్రజాదరణ పొందారు. ప్రజల కోసం కావచ్చు, మరే ఇతర కారణాలు చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లాలో కావచ్చు, మెదక్ కావచ్చు, మీరు అన్నారు ఇప్పుడు ఇదంతా కూడా రంగారావు గారికి ఉన్న ఫాలోయింగ్ ఇంత అంతా కాదని. అంటే అంత ఫాలోయింగ్ ఉంటే ఆ పేరునంతా తీసుకొని, అంటే మీ తండ్రి గారి ద్వారా రాజకీయాలు ఓనమాలు దిక్కుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రానికి సీఎం అయిన కేసీఆర్ గారు ఆ రంగారావు గారి కుటుంబాన్ని విమర్శించడాన్ని ఏమంటారు? చంద్రశేఖరరావు గారు ఎప్పుడు విమర్శించడం జరిగింది? మమ్మల్ని ఎప్పుడు విమర్శించలేదే. విస్మరించడం. ఓకే. అంటే ఒకటి బ్రదర్, ఇప్పుడు ఎట్లుంటుందంటే తను విస్మరించింది ఏం లేదు. చైతన్యం అనేది మన లోపల ఉండాలి. మనం చేద్దామనుకుంటే తను ఆపలేడు కదా. వెన్ వీఆర్ ఇన్ రైట్ పాలసీ, ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారో, ఆపాలనే ప్రయత్నం చాలామంది చేసి ఆగలే, జరగాల్సింది జరిగింది. అదేవిధంగా తను మమ్మల్ని విస్మరించడం అన్నట్టు ఏం లేదు. ఒకటేంటంటే కొద్దిగా మా బ్రదర్ సున్నిత మనస్కుడు, తను చాలా మంచివాడు. అయితే మా బ్రదర్ ఏంటంటే మా ఎల్డర్ బ్రదర్. మీరు చెడ్డవారా? నేను చెడ్డవారని కాదు, తను సున్నిత మనస్కుడు, నేను కొద్దిగా మా ఫాదర్ టైపే. ఐ డోంట్ కేర్ ఎనీవన్. అయితే ఏంటంటే ఈ మా తండ్రి గారు పరమపదించిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఆబ్వియస్లీ మా ఇంటి పెద్ద అవుతారు కాబట్టి తనను ఫాలో అయ్యేటువంటి పరిస్థితులలో మా బ్రదర్ ఏంటంటే తను చాలా సంవత్సరాల సమయం వృధా చేసుకున్నాడు తనను ఫాలో అయ్యి. ఇప్పుడు నేనేమంటా అంటే మనకు ఒక మనిషి సహాయం చేసినంత మాత్రాన మనము రుణపడి ఉండాలి, అది మన మనసులో ఉండాలి. అంతేగాని సహాయం చేసిండని చెప్పి వాళ్ళు ఏది చెప్తే చేయడము, వాళ్ళు చెప్పిందే ఫాలో కావడము, మనకంటూ ఒక సొంత ఆలోచన లేకపోవడము, ఇవన్నీ ఉండకూడదు. ఇలాంటి పరిస్థితులలోనే మా బ్రదర్ కొద్దిగా రాజకీయాలకు దూరం కావడం జరిగింది. వంశీ గారు కొద్దిగా రాజకీయాలకు దూరం కావడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే హరీష్ రావు గారు, వంశీధర్ రావు గారు ఇద్దరు ఉండేది ముఖ్యమంత్రి గారితో, అప్పటి శాసనసభ్యునితో. కానీ హరీష్ రావు గారు కొద్దిగా యాక్టివ్ ఉండేది, మా బ్రదర్ సెన్సిటివ్. కాబట్టి ఆ విధంగా కొద్దిగా రాజకీయాలకు దూరం కావడం జరిగింది, అంతే, వేరేం లేదు.